విజ్ఞాన యాత్రను మొదలుపెట్టినాం. ప్రపంచ మేధావిగా గుర్తించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ప్రతి సంవత్సరం విజ్ఞాన యాత్ర, జ్యోతి యాత్ర అనేది మేము ప్రారంభించినాం. 3 సార్లు కూడా మొదటిసారిగా ప్రారంభించినప్పుడు జూనియర్ కాలేజ్ గ్రౌండ్ నుండి, మరి అందరి సలహా సూచనలు తీసుకున్నాక 2 సార్లు ఎంజిఎం నుండి దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అందులో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని మతాలు, అందరినీ కూడా పార్టిసిపేట్ చేయించి విజ్ఞాన యాత్రను, మరి వారి యొక్క విజ్ఞానాన్ని ప్రపంచం గుర్తించి వారిని ఏదైతే వారి యొక్క స్టాచ్యూని, వారి యొక్క ఆశయాలను తీసుకొని ఆక్స్ఫర్డ్ లాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీస్ ముందు కూడా వారి యొక్క స్తూపాన్ని మనకంటే ఎక్కువ ఇప్పుడు ప్రపంచంలో వారి యొక్క స్టాచ్యూస్ పెట్టడం జరిగింది. మరి లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ లాగానే అంబేద్కర్ గారిని విజ్ఞానవంతుడిగా, ప్రపంచ మేధావిగా గుర్తించిన కొలంబో యూనివర్సిటీలో పెట్టడం చాలా హర్షించదగ్గది. కాబట్టి మీరందరూ కూడా మీరు యొక్క సహకారంతో రేపు కూడా మళ్ళీ ఈసారి విశ్వవిద్యాలయమైన మన కాకతీయ యూనివర్సిటీ నుండి ఈ యొక్క ర్యాలీ స్టార్ట్ అవుతుంది. ఈక్వాలిటీ, వాక్ ఫర్ ఈక్వాలిటీ. ఇందులో విజ్ఞాన యాత్రలో దయచేసి అందరూ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ అంబేద్కర్ అంటే ఒక దళితులకు హక్కులు రాసిన వాడు కాదు, మరి అన్ని వర్గాలకు, అడుగారిన వర్గాల అందరికి కూడా రాసిన మహాగ్రంథమే మనం ఏదైతే ఒక బైబిల్ లాగా, ఒక మహాభారతం, లేక రామాయణం, లేక ఒక ఖురాన్, ఒక జీసస్ క్రీస్తు లాగా పూజించే విధంగా మన రాజ్యాంగాన్ని ఏదైతే పూజిస్తున్నామో ఆ రాజ్యాంగం మన అందరికీ హక్కులు ఇచ్చింది. బీసీ వర్గాలకు ఇచ్చింది, ఎస్సీ వర్గాలకు ఇచ్చింది, ఎస్టీ వర్గాలకు ఇచ్చింది, మైనార్టీలకు ఇచ్చింది. మరి ఇప్పుడున్న చట్టాల ప్రకారంగా ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్కి కూడా ఆ యొక్క రాజ్యాంగబద్ధంగానే 10% కూడా వచ్చిందంటే దానికి కారణం ఈ యొక్క రాజ్యాంగం. మరి గుర్తించి అన్ని వర్గాల వాళ్ళు ఈ రేపు జరగబోయే ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొనాలని, ఆ పాల్గొనే టైంలో మీరు కూడా మీడియా సహకారం కావాలనే కోరిక మేరకు ఈరోజు ఈ మీడియా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఇందులో ఇప్పుడు జరుగుతున్న మోసాలపైన